నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో పెన్షన్ల పండుగ, లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ నగదు పంపిణీ చేసిన సీఎం. పెంచిన మొత్తంతో కలిపి పెన్షన్లు పంపిణీ చేసిన ప్రతి పార్టీ, సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. పుట్టలుగా పగులుతున్న విడుదల రజనీ అరాచకాలు, రోజురోజుకు పెరుగుతున్న రజనీ బాధితులు. అక్రమంగా తరలిస్తున్న వెండి వస్తువులు పట్టివేత, మీడియా ముఖంగా వివరాలు వెల్లడించిన అర్బన్ సిఐ రమేష్. చిలకలూరిపేట తొలి మహిళా కండక్టర్ పదవీ విరమణ, ఘనంగా వీడ్కోలు పలికిన సహోద్యోగులు. జూలై 1, 2024 దేశ చరిత్రలో సంచలనమైన రోజు. ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ పెద్ద వాలంటీర్గా ఉదయం 6 గంటలకే ఇంటింటికి పెన్షన్ అందజేశారు. ఆయన ఎవరో కాదు, 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు 4వసారి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలిస్తున్న నారా చంద్రబాబు నాయుడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేశారు. తొలుత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయలను మొత్తాన్ని అర్హులకు అందజేశారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటింటికి వచ్చి పెన్షన్ అందజేయడంతో లబ్ధిదారుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. నిత్యం పేద ప్రజల వెన్నుంటే ఉండే చంద్రబాబు మరలా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికవడం రాష్ట్ర ప్రజల అదృష్టం అంటూ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రి లోకేష్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే అమలు చేసి చూపిస్తున్న మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. సంక్షేమానికి నాంది పలికిన రోజుగా జూలై 1 రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు ఆయన. పేదరిక నిర్మూలన, ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించే దిశగా ఈరోజు రాష్ట్రం కొత్త ప్రయాణం మొదలైందని ఆయన తెలిపారు. సోమవారం చిలకలూరిపేట 7, 9 వార్డుల్లో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. లబ్ధిదారులందరికీ పెంచిన 1,000 రూపాయలు, గడిచిన 3 నెలల మొత్తం కలిపి ఒకేసారి 7,000 పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతో ప్రజలకు పండుగ, స్వాతంత్ర్యం వచ్చినట్లు, కష్టాల నుంచి బయటపడ్డట్లు భావిస్తున్నారన్నారు. అవ్వాతాతల కళ్లల్లో ఆనందం నింపడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని, ఆ దిశగానే ఇచ్చిన హామీలు అమలుకు 5 ఏళ్లు తీసుకోకుండానే నెలలోపే నిజం చేసి చూపించామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్న వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు చిరునవ్వులు చిందించడానికి చర్యలు చేపట్టామన్నారు ప్రత్తిపాటి. సుమారు 4,200 కోట్లతో పేదలకు పెన్షన్లు అందిస్తున్న శుభతరుణాన ఎవరి ముఖం చూసినా ఆనందం, నవ్వులే కనిపిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. 2 లక్షల మంది సిబ్బంది ఉంటే పెన్షన్లు పంపిణీ చేయడానికి వాలంటీర్లంటూ కుంటి సాకు చెప్పి ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం 34 మంది ప్రాణాలు బలికొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో వారి పేరు చెప్పుకోకుండా ఉంటేనే మంచిదన్నారు. త్వరలో వైకాపా కనుమరుగైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. వారు 5 ఏళ్ల అరాచక పాలనలో ఎవరు గౌరవంతో బతికే పరిస్థితి లేకుండా చేయడంతోనే విముక్తి కోసం ప్రజలంతా ఓటుతో బుద్ధి చెప్పారన్నారు ప్రత్తిపాటి. రాష్ట్ర వ్యాప్తంగా 65.18 లక్షల మందికి పండుగ వాతావరణంలో పంపిణీ చేస్తున్న పెన్షన్లు 4,000తో 2,900 తెలుగుదేశం, చంద్రబాబు చేతుల మీదుగానే పంచడం చరిత్రగా అభివర్ణించారు ఆయన. ఇది తెలుగుదేశం పార్టీ గొప్పతనం, పేదవాడిని ఆదుకునే మంచి మనసున్న నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఇది ప్రజాప్రభుత్వమని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని, సంపదను పెంచాలని, దాన్ని పేదలకు అందే విధంగా చూడడమే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని ప్రత్తిపాటి తెలిపారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నా, అమరావతి, పోలవరం పూర్తి కావాలన్నా, పేదల కళ్లల్లో ఆనందం చూడాలన్నా తెలుగుదేశంతోనే సాధ్యమని ప్రజలంతా భావిస్తున్నట్లు తెలిపారు ప్రత్తిపాటి. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లతో ముందుకు పోవడం, పేదవాడి కళ్లల్లో ఆనందం చూడడమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఆయన. ఏదైతే ఎన్నికలకు ముందు ప్రామిస్ చేశారో, ఎన్నికలకు ముందు మాట ఇచ్చారో, ఇచ్చిన మాటనే ఒక గంట కూడా గడవకుండా
చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 7,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల వరకు, 7,000 నుంచి 15,000 రూపాయల వరకు వివిధ రకాలైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి పేదవారిని, సమస్యలు ఉన్నటువంటి వారిని, దివ్యాంగుల్ని, అదేవిధంగా విభిన్న ప్రతిభావంతుల్ని, చేనేతల్ని, ఒంటరి మహిళల్ని, అవ్వతాతల్ని, వృద్ధులు, వితంతువులు అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పెనుమాక గ్రామంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా పిఠాపురంలో, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో శాసనసభ్యుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇది ఒక పండుగ. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక పండుగ. 4,200 కోట్ల రూపాయలు సుమారుగా ఈరోజు గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, 4,200 కోట్లు ప్రభుత్వ ధనాన్ని పేదలకు అందించడం జరుగుతుంది. ఒక పండుగ వాతావరణంలో ఎవరి ముఖంలో చూసినా ఆనందం, నవ్వులు కనపడతా ఉంది. ఇది పేదవాడి కష్టాలు తెలుసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం. అందుకనే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 34 మంది చనిపోయారు. 2 లక్షల మంది సిబ్బంది ఉంటే పెన్షన్లు పంపిణీ చేయడానికి వాలంటీర్లను ఒక కుంటి సాగు చెప్పి 34 మంది ప్రాణాలు బలిగొన్నటువంటి గత ప్రభుత్వం. వాళ్ళ పేరు చెప్పడం కూడా సిగ్గుచేటు. వాళ్ళ పేరు చెప్పడం కూడా ఈ రాష్ట్రంలో చెప్పకుండా ఉంటేనే మంచిది. ఇంకా ఈ రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి వారు వాళ్ళ పేరు కూడా తలుచుకోకుండా గత ప్రభుత్వం అంటేనే గౌరవం ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి మీడియా ద్వారా అవాస్తవాల్ని ప్రజలకు విషంలాగా చిమ్మి మోసం చేసినటువంటి గత ప్రభుత్వం, గత పాలకులు. అటువంటి పాలన నుంచి ప్రజలు ఈరోజు బయటపడ్డారు. అటువంటి పాలన మాకు వద్దని బుద్ధి చెప్పారు. కనుక ఈరోజు పండుగ వాతావరణంలో 65,18,000 మందికి ఈరోజు ఈ యొక్క పండుగ వాతావరణంలో పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పెన్షన్లు అనేటువంటిది సుమారు 2,900 రూపాయలు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే పెంచడం జరిగింది. ఇచ్చే 4,000 రూపాయలు దాదాపు 2,900 ఒక్క చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే పెంచడం జరిగింది. అది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క గొప్పతనం. పేదవాడిని ఆదుకునేటువంటి మంచి మనసున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో ఎన్నికల హామీలలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చిన హామీని పేదవాడికి 4,000 రూపాయల పెన్షన్ పెంచుతాము, అదేవిధంగా 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఒకేసారి ఈరోజు ఇస్తున్న ఇచ్చిన మాటకి కట్టుబడి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి వర్యులు పెన్షన్దారు దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే విధానాన్ని ఈరోజు శ్రీకారం చుట్టినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చిలకలూరిపేట తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాము. పేదవాడి కష్టాలను చూసేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు రాష్ట్రంలో అవ్వాతాత కళలో ఆనందం చూడటానికి వికలాంగుల, వితంతువుల యొక్క పెన్షన్లు పెంచిన విధానం చూస్తుంటే నిన్నటి నుంచి ప్రతి పేదవాడు పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు 4,000 నుంచి 7,000 రూపాయలు ఈ 3 నెలలు తీసుకుంటాము అనే ఒక పండుగగా ఈరోజు ఎదురు చూడటం జరిగింది. ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆ క్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు ప్రస్తుతమైనటువంటి ఎమ్మెల్యే గారు ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, నేరుగా పెన్షన్దారు దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం చాలా శుభపరిణామం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఏదైతే ఉందో అది కేవలం ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన మాత్రమే సఫలంగా తెలియజేసుకుంటూ సోమవారం తెల్లవారుజాము నుంచే పేదల లోగిళ్లలో సందడి మొదలైంది. పెన్షన్దారుల ముఖాల్లో సంతోషం నిండింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది. ఎవరి నోట విన్నా మా బాబు బంగారం అన్న మాటే వినిపించింది. ప్రజలకు ఆనందం పంచడమే చంద్రబాబు పాలన మార్క్ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచిన సంగతి తెలిసిందే.
ఆ పెంచిన పెన్షన్ను మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నాయకులు స్వయంగా అధికారులతో కలిసి వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఇవాళ పెన్షన్ మహోత్సవం కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నది 18వ వార్డులో. అలానే పత్తిపాటి పుల్లారావు గారు వీరందరూ కూడాను చాలా దిగ్విజయంగా కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ముసలివారికి, వితంతువులకి వీళ్ళందరూ కూడాను పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ నుంచి ఏరియాస్తో పెన్షన్ని 3,000 పెన్షను ఏరియాస్, 4,000 పెన్షన్ కలిపి 7,000 ఇవాళ వార్డులో అందరికీ పంచడం జరుగుతుంది. జనమంతా పండగ వాతావరణంలో తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడాను పండగ వాతావరణంలో పెన్షన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో భాగంగా నాటి ఎన్నికల హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ చిలకలూరిపేట టీడీపీ శ్రేణులు లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు. 38వ వార్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తూపాటి శ్రీహరి, 38వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ పాములపాటి శివకుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాకముందల ఆయన మేనిఫెస్టోలో ఏవైతే ఉన్నాయో ఏవైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానంలో భాగంగా ఈరోజు ఫస్ట్ విడతగా మెగా డిఎస్సి అనౌన్స్ చేయడం జరిగింది. రెండో విడతగా ఆయన ఏవైతే వాగ్దానం చేశాడో 3 నెలలు ఎలక్షన్ల ముందర 3 నెలల క్రితం ఏవైతే 4,000 గడి పెన్షన్ ఇస్తామన్నారో ఆ 3,000 కలుపుకొని ఈ జూన్ నెలలో 4,000 కలుపుకొని 7,000 ప్రతి ఒక్క పెన్షన్ దాడికి ఇవ్వడం జరిగింది. ఆయన చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. అది ప్రతి ఒక్కరు గమనించి ఆయనకి చేదోడు వాదోడుగా ఉండాలి. పైగా ఇంకొకటి, ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే అర్హత ఉందో, మా పుల్లారావు గారు కానీ, పత్తిపాటి పుల్లారావు గారు కానీ, మా వార్డు కౌన్సిలర్ కానీ అందరూ ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పించేదానికి సిద్ధంగా ఉన్నారు. మీకు ఎవరైతే పెన్షన్ అర్హత ఉండి రావట్లేదు వాళ్ళు కలవండి. ప్రతి ఒక్కటి వృద్ధాప్యంలో కొడుకులు కానీ కూతుళ్ళు కానీ వాళ్ళకి చేదోడు వాదోడుగా లేకపోయినా కూడా చంద్రబాబు గారు నేనున్నాను మీకోసం అని చెప్పి ఈ పథకంలో భాగంగా 2,000 రూపాయలు ఆయనే చేశాడు. తర్వాత 4,000 రూపాయలు ఆయనే చేస్తున్నాడు. ఆ ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకున్న మీ వృద్ధాప్యులు ఈ తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ ఆయన ఈ రకంగా తెలియపరుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు మీరు గమనించి ఆయన ఉన్నంతకాలం తెలుగుదేశానికి, పుల్లారావు గారికి, చంద్రబాబు నాయుడికి చేదోడు వాదోడుగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఉంటాం. పింఛన్దారులందరికీ కూడా ఉదయం 6:30 గంటల నుంచి మొదలుపెట్టి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చేసాము. పెన్షన్దారులందరూ కూడా 37వ వార్డులోని మన ప్రీతమ నాయకు గారి ఇంటి దగ్గరలోకి వచ్చారు. అందుకని అక్కడ మేము చంద్రబాబు నాయుడు గారికి, మా ముఖ్యమంత్రి వర్లైన ప్రీతమ ముఖ్యమంత్రులైన చంద్రబాబు నాయుడు గారికి, మా ప్రీతమ నాయకుడైన పుల్లారావు గారికి పాలాభిషేకం చేసి ఇక్కడ మా పెన్షన్దారులందరూ కోరిక మీద ఇలాంటి కార్యక్రమం చేయాల్సి వచ్చింది. మాజీ మంత్రి విడుదల రజని, వారి కుటుంబ సభ్యులు, వారి మామ చేసిన అరాచకాలు, భూ కబ్జాలు పుట్టలుగా పగులుతున్నాయి. కోట్ల రూపాయల విలువైన ఆస్తులను భూ కబ్జాలు చేసి చిలకలూరిపేట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దందాలు చేసి, అరాచకాలు చేసి అక్రమంగా కోట్ల రూపాయలు దండుకున్నారు మంత్రి విడుదల రజని, వారి కుటుంబ సభ్యులు. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు వంశస్థుల భూస్థలాలను ఏ విధంగా కబ్జా చేశారో వివరంగా తెలియపరుస్తూ తక్షణమే మా భూమి మాకు అందించాలి, లేదంటే మాజీ మంత్రి విడుదల రజని, వారి మామ విడుదల లక్ష్మీనారాయణ ఇంటి ముందు సజీవ దహనం చేసుకుంటానని ఆవేదనతో మాట్లాడారు బత్తినేని శ్రీనివాసరావు. మాజీ మంత్రి విడుదల రజని, విడుదల గోపి, విడుదల లక్ష్మీనారాయణ, విడుదల కుమారస్వామి చేసిన అరాచకాలు, భూ కబ్జాలు ఒక నివేదికగా సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు,
చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకి వినతిపత్రం రూపంలో అందజేస్తామని ఓ వీడియో విడుదల చేశారు బత్తినేని. తక్షణమే వారి పొలాలు వారికి అందజేయాలని డిమాండ్ చేశారు. బత్తినేని అనంతయ్య సమాధి, బత్తినేని వెంకటసుబ్బమ్మ సమాధి, బత్తినేని కోటిశేఖరం సమాధి, బత్తినేని రంగమ్మ సమాధి. ఆ సమాధుల్లో నా పెళ్ళిళ్ళు చనిపోతే మా దారి అక్కడ చోటు ఉందండి. దాంట్లో కొట్టు పెట్టుకుంటే నా కొట్టు తీసి మసీదు కడబడేశారు. నీకు చోటు లేదని చెప్పి మమ్మల్ని వెళ్ళగొట్టేశారు. నా పెళ్ళికి లేదు, నాకు నా బిడ్డలకు ఏ ఉద్యోగాలు లేవు. నా బిడ్డలు బతికించుకున్నా, నా పిల్ల ఆడపిల్ల కాపురం పోయింది. నా బిడ్డలు బతికించుకున్నా నేను కొట్టు పెట్టుకున్నా. నా కొట్టు తీసి మసీదు కడబడేశారు. భయంకరంగా కేసులు పెట్టారు. నా ఇద్దరు మగపిల్లలు భయంకరంగా కొట్టించారు పోలీసులు చేత. నేను డబ్బులు పెట్టుకుని బయటకు వచ్చాను. అది దేవుడు సాక్షిగా నిజం, అది అబద్ధం కాదు. భాగాలు ఈ 3 బత్తినేని వాళ్ళ పొలాలే. బస్సులాట హాస్పిటల్ బత్తినేని వాళ్ళదే. గాంధీ బొమ్మ మా మామగారు కట్టించారు. అంతవరకు నాకు తెలుసు అండి. నేను కోడలు కదా, నాకు అంత లేదు, తెలియదండి. వరకు ప్రజలందరికీ నా నమస్కారాలు. నా బాధ ఎలాగొక్కుంటున్నాను. ఇది ఒక విడదల లక్ష్మీనారాయణ గారు అని గ్రౌండ్ ఏర్పాటు చేసి ఒక ద్వారం పెట్టాడు. ఈ భూములు ఈ దాదాపుగా 50 సెంట్లు ఉండాల భూమిని చివరికి 5 సెంట్లు దాకా తెచ్చాడు. మా పక్కన మా స్వాతంత్ర సమరయోధులు, మేము ఇప్పుడు పట్టణానికి మా స్వాతంత్ర సమరయోధులు భూములు, శ్మశానం భూములు ఇవి గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పని మమ్మల్ని బెదిరించి, మమ్మల్ని ఇచ్చేసి రౌడీలతో మీ పిల్లల్ని మిమ్మల్ని మీ ఏదో ఒకటి చేస్తామనే ఉద్దేశంతో చేసి మా చేత అక్రమంగా తెచ్చి దొంగ సంతకాలు పెట్టించుకొని ఈ భూమి ఇదిగో మా ముత్తాతల నాడు ఇది మా ముత్తాతది సమాధి. ఈ తర్వాత మా తాత సమాధి, మా తాత స్వతంత్ర సమరయోధి. మేము పురుషోత్తపట్నంలో పశువుల హాస్పిటల్కి స్థలం ఇచ్చాము. గాంధీ బొమ్మ ఆ రోజు స్వాతంత్ర సమరయోధులంగా మేము ఇచ్చాం. స్వాతంత్ర సమరయోధులకు ఒక పెన్షన్ కూడా తీసుకోలేదు. వీళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యి, మేము ఎమ్మెల్యేని నీ తాట తీస్తాం, నేను చంపుతాం, ఈ శ్మశానం రాయిపోతే మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి, ఫస్ట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాం ఈ ఊళ్ళో అని చెప్పని మమ్మల్ని బెదిరించి ఈ శ్మశానాన్ని రాల్చుకున్న ఘనత ఎడద లక్ష్మీనారాయణది. మాకు తగిన న్యాయం చేయకపోతే మేము ఈ శ్మశానంలోనే మా అన్నదమ్ములు, మా అందరం కూడా, మా పిల్లలు, మేమంతా కూడా కిరసనాలు పోసుకొని, పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాం. వాళ్ళ మీద చర్యలను తీసుకోవాలి. దీని గురించి ఎంక్వైరీ తీయాలి. ఎంత అక్యుపేషన్, ఎంత పొలం ఉంది, రిజిస్టర్ ఆఫీసులో ఆ రోజు బెదిరించి సంతకాలు పెడతారు రా కొడకలారా లేదా అని చెప్పని ఇది చేసి పే చేశాడు. అంతమంది భూములు దున్నుకున్నాడు. తదుపరి ఇదంతా ఇచ్చేసి మమ్మల్ని అన్యాయం చేశాడు. మా కుటుంబాన్ని మమ్మల్ని కాపాడాల్సిందిగా మేము ముఖ్యమంత్రి గారికి త్వరలో పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గారిని, మంత్రివర్యుల్ని అందరిని, మా స్థానిక శాసన పుల్లారావు గారికి మా బాధ చెప్పుకొని మా ఎన్ని చెప్పి మాకు తిరిగి ఇచ్చిన దాకా మేము ఊరుకోలేదంటే మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళ ఇంటి ముంగలే. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టి గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న దాదాపు 25 లక్షల రూపాయల వెండి వస్తువులను చిలకలూరిపేట అర్బన్ పోలీసులు పట్టుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎన్ఆర్టీ సెంటర్లో వాహనాలను చెక్ చేస్తుండగా వెండి వస్తువులు తరలిస్తున్న వారు తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అర్బన్ పోలీసులు వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో సోమవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులకు సంబంధించిన వివరాలను సిఐ రమేష్ వెల్లడించారు. ఇది తేదీ 30/6/2024 అనగా నిన్న సాయంత్రం అబౌట్ 7 PM 7 గంటల సమయంలో మేము మా సిబ్బందితో కలిసి మన నర్సరాపేట చిలకలూరిపేట టౌన్లో ఎన్ఆర్టీ సెంటర్లో మా విధుల్లో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా గుజరాత్కి సంబంధించిన జీజే 24K 3658 హోండా ఎమేజ్ వైట్ కలర్ కారు కొంచెం అనుమానాస్పదంగా స్పీడ్గా వెళ్ళడాన్ని బట్టి అనుమానించి ఆ వెహికల్ని ఆపడం జరిగింది. అంతటా మా యొక్క విధుల్లో భాగంగా దాన్ని తనిఖీ చేసాం. తనిఖీ చేయగా అందులో 3 వ్యక్తులు ఉన్నారు.
ముగ్గురు కూడా రాజస్థాన్కి చెందినవారని చెప్పడం జరిగింది. అదేవిధంగా కారులో అనుమానాస్పదంగా ఒక 4 బ్యాగులు ఉన్నాయి. వాటిని తనిఖీ చేయగా వాటి వివరాలు వారిని అడగగా వెంటనే మధ్యవర్తులు కూడా అదే సమయంలో మధ్యవర్తులు కూడా అక్కడ ప్రజెంట్ అయి ఉన్నారు. మీడియేటర్ సమక్షంలో వాళ్ళను విచారించాం. వాళ్ళ యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. కన్ఫెషన్లో భాగంగా వారు చెప్పింది ఏంటంటే వాళ్ళ పేర్లు అర్జున్ సింగ్ అని, సూర్ సింగ్ అని, అదేవిధంగా విక్రమ్ సింగ్ అని. దీని తాలూకు ఓనర్ వచ్చేసి అర్జున్ సింగ్ సన్ ఆఫ్ విసన్ సింగ్, క్యాస్ట్ బై సౌహాన్, రాజస్థాన్ వెళ్ళి ప్రజెంట్ మార్కాపూర్ నెహ్రూ బజార్లో ఉంటున్నారు. అయితే వీరు విజయవాడ నుంచి సుమారు 36 కేజీల వెండి వస్తువులను వితౌట్ బిల్స్, వితౌట్ ఈవే బిల్ తీసుకెళ్తున్నట్టుగా నిర్ధారించి వెంటనే సదరు విషయాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్ అయిన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గారైన మన పరిధి ఆఫీసర్ అయిన మల్లికార్జున్ సార్కి ఇంటిమేట్ చేయడం జరిగింది. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గారు కూడా వెంటనే స్పందించి వారి సిబ్బంది సహాయంతో ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి అదే మధ్యవర్తుల సమక్షంలో వారి ప్రొసీజర్ని కంప్లీట్ చేశారు. ఆ విషయాన్ని సార్ వివరిస్తారు. కాస్ట్ ఎంత ఉంది సార్ వివరిస్తారు. మన పట్టణ సిఐ గారు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. ఇట్లా ఒక కారులో కొంత మొత్తంలో సిల్వర్ వెళ్తుంటే ఆ సిల్వర్ మొత్తాన్ని మేము ఆపుకున్నాము. దానికి సంబంధించి ఇన్వాయిస్లు మాత్రమే కొన్ని ఉన్నాయి తప్ప ఈవేబుల్ కానీ ఏమీ లేదని తెలియజేస్తున్నారు. దాని నిమిత్తం మేము ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి చూసినప్పుడు ఇవన్నీ కూడా మనం వెయిట్ మధ్యవర్తుల సమక్షంలో వెయిట్ చూపించాము. వెయిట్ చూస్తే ఇవన్నీ కూడా 36 కేజీస్ ఉన్నాయి. దానికి సంబంధించిన విలువ 23,04,000 రూపాయలు వచ్చింది మనకి. దాని మీద 2 రెట్లు పెనాల్టీగా మేము లెవీ చేస్తున్నాం దాని మీద. అంటే ప్రజెంట్ సిల్వర్కి సంబంధించి 3% ట్యాక్స్ ఉంది. అంటే 3% ట్యాక్స్ ఉంది కాబట్టి దీనికి 1,38,240 రూపాయలు పెనాల్టీ లెవీ చేస్తాం. చిలకలూరుపేట డిపోలో తొలి మహిళా కండక్టర్గా ప్రవేశించిన రావూరి ఝాన్సీ ఆదివారం పదవీ విరమణ చేశారు. ఆమె సన్నిహితులు, ఆర్టీసీ సిబ్బంది, బంధువులు సోమవారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ సింహాద్రి రాంబాబు మాట్లాడుతూ ఝాన్సీ క్రమశిక్షణగా పనిచేశారన్నారు. తొలి మహిళా కండక్టర్గా తన ఉద్యోగ జీవితం ప్రారంభించినప్పటికీ పురుష కండక్టర్లకు ధీటుగా 27 ఏళ్ల పాటు తన బాధ్యతను నిర్వర్తించారని కొనియాడారు. ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ అద్దంకి వరప్రసాద్ మాట్లాడుతూ ఎందరితో అక్క అని పిలిపించుకుంటూ మహిళా కండక్టర్లకు మార్గదర్శకంగా నిలిచారన్నారు. కత్తి మీద సాములాంటి కండక్టర్ ఉద్యోగాన్ని ఆడుతూ పాడుతూ కూడా చేయవచ్చునని ఝాన్సీ నిరూపించారన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ లతా మంగేష్కర్, రాష్ట్ర సెక్రటరీ బి కోటేశ్వరరావు, డిపో అధ్యక్షులు ఏ శ్రీనివాసరావు, ఎం సుబ్బారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేవై రత్నం, పలువురు మహిళా కండక్టర్లు పాల్గొన్నారు. కొంతమంది వెనక ఉంచవచ్చు. ఇద్దరు కూర్చోండి. మొత్తం 20,000 చూడండి. ఇటు చూడండి. తర్వాత సంబంధించి ముందు ఇటు చూడండి. ఫోటో కలిసి చూడండి. అరే మీరు పక్కనండి. పక్కనండి. బాగా ఇటు కెమెరా కలిసి చూడండి. కెమెరా కలిసి అదా నేను ఉన్నాను అంటూ ప్రతి సమస్యకి మేనేజ్మెంట్ దగ్గర రిప్రజెంట్ ఇవ్వడంలో ముందంజలో ఉందంటలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఒక లేడీస్ విషయం కాదు, డిపోలో మా యూనియన్ పరంగా ఏ సమస్య వచ్చినా ఏం సెక్రటరీ గారు, ఏంది స్టేట్ సెక్రటరీ గారు, ఏం జరుగుతుంది, నేను కూడా వస్తాను బా అని చెప్పి నిస్సందేహంగా యూనియన్కి తన వంతుగా ఇప్పుడు ముందంజలో ఉంటూ పాటుపడుతూ ఉంటుంది. ఇంకా అదే కాకుండా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ మరియు జిల్లాలో జాయింట్ సెక్రటరీ కూడా చేస్తుంది. అదేవిధంగా మహిళలకి ఏదైనా సమస్య మీద రిప్రజెంట్ ఇవ్వడంలో కూడా ఆమెకి ఝాన్సీ రాణి గారికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. 18వ వార్డులోని 168వ బూత్ నందు ఎన్డీఏ కూటమి ప్రతిష్టాత్మకంగా పెంచిన పెన్షన్లను సోమవారం ఆ వార్డు కూటమి నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో 168వ బూత్ కన్వీనర్ మద్దిబోయిన చంద్రశేఖర్, రాష్ట్ర ముద్రా సాధికార కమిటీ మెంబర్ చింతకాయల వెంకట కోటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంజనబోయిన బాబు, హ్యాపీ బాయ్స్ యూత్ 168వ బూత్ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ పేర్ని కృష్ణమోహన్ను ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ దాసరి చిట్టిబాబు మాట్లాడుతూ డాక్టర్ కృష్ణమోహన్ వృత్తిలో నిబద్ధత కలిగి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ, కోటేశ్వరరావు, వడ్లాన చంద్రం, జన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షులు దార్ల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. వైద్యుడు దేవునితో సమానం. మానవుని శరీరంలో వచ్చేటువంటి అనారోగ్యాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి వైద్యుడికి మాత్రమే ఉంటుంది కనుక అటువంటి వైద్యుడిని దైవంతో సమానంగా మనం చూడాలి, గౌరవించాలనేటువంటి మాట భారతీయ సమాజంలో మనమందరం కూడా వినేటువంటి మాట. ఈ రోజున జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సమాజంలో ప్రముఖ సంఘ సేవకులుగా అనేక డెంటల్ క్యాంపులు, ఫ్రీ డెంటల్ క్యాంపులు పెట్టి చిన్నారి విద్యార్థుల యొక్క దంత సంరక్షణ కోసం అమూల్యమైనటువంటి సేవలు అందించినటువంటి డాక్టర్ కృష్ణమోహన్ గారికి గార్డ్ అంటే రక్షకుడు, సమాజ రక్షణే బాధ్యతగా భావించేటువంటి ఒక ఉత్తమ సంస్థను ఏర్పాటు చేసి మన ప్రముఖ న్యాయవాది చిట్టిబాబు గారు ఈ సంస్థ ద్వారా ఈ రోజున వైద్యులని, ఉత్తమ వైద్యులని సత్కరించాలనేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు మా తమ్ముడు చిట్టిబాబును అభినందిస్తూ ఎడ్లపాడు మండలంలోని సందెపూడి గ్రామంలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందెపూడి గ్రామ సర్పంచ్ మద్దినిడి శివరామకృష్ణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని ప్రజలకు అందించే విషయంలో నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పట్టణంలోని సుభానీనగర్లో ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. యువ నాయకులు మద్దిపోయిన శివ నేతృత్వంలో కూటమిలోని బీజేపీ నాయకులు డి పుల్లయ్య పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. తొలుత చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆ వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకురాలు నజరునిసా బేగం తన వార్డులో పెన్షన్లు అందజేశారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడు తాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడు తాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి, మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడు తాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడు తాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులకచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా.
వాటిలో ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం 4,000 పెన్షన్ అని ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్న ఇంటింటి పెద్ద కొడుకు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగనే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పింఛన్దారులు వాళ్ళ మొహాల చిరునవ్వు కోసం ఈరోజు చంద్రబాబు కష్టపడి వాళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నా కానీ, ఈ రాష్ట్రంలో ఎన్ని అప్పులు ఉన్నా కానీ ముందంజలో పింఛన్లు 4,000 పింఛన్లు ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది మా అందరికీ కూడా. చంద్రబాబు గారు చెప్పిన మడం తిప్పకుండా ఏ రోజు పేమెంట్ ఇస్తున్నారు, ఇదే రోజు కాదు మొత్తం ప్రతి నెల 1వ తారీఖు ఇట్నే వచ్చి మన కార్యకర్తలు కానీ, వీళ్ళు సచివాలయం వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి ఇస్తారు. మీరు అక్కడ పోవాల్సిన పని లేదు. అదే కాదండి, ముసలోళ్ళు ఉంటే ఇళ్లలోనైనా ఇస్తారు, ఇంకెక్కడ పోవాల్సిన పని ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మంచిని గెలిపించుకోండి. ఎప్పుడు కూడా మంచి చెడు ఏం జరగదు. మన అద్దుల రాళ్ళు, మన పొలాల్లో అద్దుల రాళ్ళ మీద కూడా బొమ్మలు వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే రైతులు ఎదురు తిరిగి మొత్తం ఎదురేసారు. ఓట్లన్నీ తెలుగుదేశానికే పడ్డాయి. భారతదేశ చరిత్రలో 66 లక్షలకు పై చిలుకు సామాజిక పెన్షన్లు ఇవ్వటం అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది నవ్యాంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి మాత్రమే సాధ్యపడింది. ఎందుకంటే మన రాష్ట్రంలో 28 కేటగిరీల్లో సామాజిక పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజున 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 4,000కు పెంచి నేను అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెల 1వ తారీఖునే ఏప్రిల్ నుంచి 3,000 రూపాయలు కాస్త ప్రతి నెల 1,000 పెంచుకుంటూ జూలై నెల 1వ తారీఖున ప్రతి సామాజిక పెన్షన్ తీసుకునేటువంటి ప్రతి మహిళ, ప్రతి వృద్ధురాలు, ప్రతి వికలాంగురాలు, వ్యాధిగ్రస్తులు, డప్పు కళాకారులు, చర్మ కళాకారులు ఇలా చెప్పుకుంటూ పోతే 28 కేటగిరీలో పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అభివృద్ధి అంటే నారావారు, సంక్షేమం అంటే నారావారు అని తెలియపరిచినటువంటి ఈ శుభతరుణములో చెడును పక్కన పెట్టి అభివృద్ధి, సంక్షేమం అని 2 పడవలని జాయింట్ చేసి ఒక జట్టి నిర్మించి మరి ఈ రోజున ఆ రోజున ఆపివేసినటువంటి అమరావతి అనేటువంటి రాజధానిని పట్టాలెక్కించి పరుగు పెట్టించబోతా ఉన్నాడు. అదేవిధంగా పోలవరం కూడా ఎక్కడైతే ఆపాడో దాన్ని మళ్ళీ రాబోయేటువంటి రోజుల్లో పరుగులు పెట్టించి 36 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వబోతున్నాడు. 9,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి కరెంటుని రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇస్తున్నటువంటి ఉచిత అదనంగా కరెంటుని ఇంకొక మెగావాట్లు పెంచినటువంటి తరుణంలో యూనిట్ని తగ్గించి కాస్ట్ని తగ్గించబోతా ఉన్నాడు. ఇటువంటి ముఖ్యమంత్రిని మరలా ఎన్నుకొని ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని చిలకలూరిపేట పట్టణంలో 28 వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామంలో పెన్షన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా 7,000 రూపాయలు చొప్పున పంపిణీ చేశారు. పండుగలా జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, టీడీపీ నాయకులు సాదినేని సుధీర్, కట్టా శ్రీహరిరావు, మురుగుట్ల బుజ్జి, తోకల రాజేష్, కనపర్తి లక్ష్మీప్రసాద్, అలకం సాంబశివరావు, నంబూరు కృష్ణారావు, ఎంపీటీసీ తోకల వీరరాఘవయ్యలు పాల్గొన్నారు. చేసిన న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.